సీటు లభిస్తుంది. కాబట్టి అంతేకాకుండా మీ ఊళ్ళలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో డ్రాప్ అవుట్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువు మానేసినటువంటి ఏది నెక్స్ట్ మనకు ఉన్నటువంటి జూన్లో మీకు దగ్గర ఉన్నటువంటి అంతేకాకుండా ఇప్పుడు మీరు ముందు ఉన్నట్టుగా స్కూల్స్ అనేటువంటివి లేవు, దాదాపుగా చాలా మారిపోయినాయి. అందులో మనకు ఏది మనకు ఉన్నటువంటి మెనూ కానివ్వండి అంటే సన్న బియ్యం అనేటువంటి దాన్ని గవర్నమెంట్ కల్పిస్తుంది. అంతేకాకుండా కూరగాయలు తాజా కూరగాయలు మనకి ఏమైతే ఉన్నాయో దాదాపుగా మిగతా వాటితో పోల్చుకుంటే మిగతా స్కూళ్ళ గురించి నేను చెప్పలేదు. కానీ ఇక్కడ మన ప్రైమరీ స్కూల్లో అయితే విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించడానికి దాదాపు హెచ్చరికలు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ మార్కెట్కి వచ్చినటువంటి కూరగాయలు కాకుండా మేము స్పెషల్గా వాళ్ళ తోటలలోకి వెళ్ళి కూరగాయలు తీసుకున్నాం. తాజా కూరగాయలు వాళ్ళకు అందించడం జరుగుతాయి. అదేవిధంగా మనకు ప్రొజెక్టర్ ద్వారా విద్యా బోధన అనేటువంటి ఉంటుంది. మీరు దాదాపు చాలా మంది చూసినప్పుడు దాదాపు వచ్చినప్పుడు పోయిన సంవత్సరం కండక్ట్ చేసినప్పుడు కూడా మీరు ఏది మన ప్రొజెక్టర్ చూపించడం జరిగింది. కాబట్టి వీళ్ళకు క్లాస్లోనే కాకుండా ఇంకా ఎక్కడ మేము ఈ ప్రొజెక్టర్ ద్వారా విద్యా బోధన అనేటువంటి అందించడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఇంకా స్పెషల్గా ఇప్పుడు మాట్లాడేటువంటి విధానంలో ఇంకా ఏఐ కావాలి అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మనం విద్యా బోధన గౌరవంతో అందించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా గిరిజనులకు ఏది ఈ గిరిజనులకు ఐటీడీఏ నుంచి ఈ విధానం అనేటువంటి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మా పిఓ గారు స్పెషల్ చేయడానికి ఈ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరు కూడా ఇళ్లలో పిల్లల్ని ఊరికే ఉంచకుండా తప్పకుండా మీరు ఏం చేయాలా, మీకు దగ్గర ఉన్నటువంటి స్కూల్స్లో చేయండి. కాబట్టి అప్పుడే మీరు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో ఆ విధంగా కష్టపడకుండా వాళ్ళు విద్య నేర్చుకోవడం ద్వారా వాళ్ళ ఒక నాణ్యమైనటువంటి జీవన ఉపాధి అనేటువంటిది దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లల్ని స్కూల్లో చేర్పించాల్సిందిగా కోరుతున్నాం. అదే కాకుండా ఇంకా ఏంటి అంటే మీరు దాదాపుగా మన పండుగలు ఏమన్నా వస్తే పిల్లల్ని తీసుకెళ్ళే దాదాపు పోతే 15-20 రోజులు పిల్లలు అక్కడే ఉంటారు. కాబట్టి ఆ విధానాన్ని మీరు మానుకోవడం వేరే తీసుకెళ్ళినా జస్ట్ తీసుకొని రావాలి. వాళ్ళకు జ్వరం వచ్చినా వాళ్ళకు అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు డ్రెస్సులు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ఇంకా నీడలు ఏవైతే ఉంటాయో మనకు దువ్వెళ్ళు కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, అవన్నీ కూడా గవర్నమెంట్ మనకు కల్పిస్తుంది. కాబట్టి ఇన్ని సౌకర్యాలు కల్పించాక వాటిని తప్పకుండా మీరు యూజ్ చేసుకోండి. అదేవిధంగా మీ పిల్లలు ఎవరైతే ఉంటారో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు కూడా ఎవరైనా సరే వాళ్ళని తప్పకుండా దగ్గర ఉన్నటువంటి స్కూల్లో చేర్పించండి. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి హెచ్ఐకి ప్రధానమైనటువంటి తెలియజేస్తూ నా ఈ చిన్న ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను.